Welcome to GV Tech Talks podcast. మనం తినే ఆహారం, వేసుకునే బట్టలు, వాడే ఇంధనం, చివరికి మన శరీరంలో కూడా అన్నిట్లో కామన్గా ఉన్న ఒక హీరో ఎలిమెంట్ ఉంది. అదే కార్బన్. నిజమే. దాని కథేంటి? ఈరోజు దాని గురించే లోతుగా చర్చిద్దాం. రసాయన శాస్త్రంలో ఒక ప్రపంచం మొత్తం ఈ కార్బన్ చుట్టూనే తిరుగుతుంది. అవును. కార్బన్ ఒక సాధారణ మూలకం కాదు. అదొక యూనివర్సల్ బిల్డింగ్ బ్లాక్. దానికి కొన్ని ప్రత్యేకమైన సూపర్ పవర్స్ ఉన్నాయి. సూపర్ పవర్స్? అవును. ఆ శక్తుల వల్లే అది కోట్లాది రకాల సమ్మేళనాలను ఏర్పరచగలుగుతోంది. ఈరోజు మనం కార్బన్ యొక్క ఆ సూపర్ పవర్స్ ఏంటో చూద్దాం. అదెలా రకరకాల బంధాలను ఏర్పరుస్తుంది, దాని విభిన్న రూపాలేంటి, ఇలాంటివన్నీ విశ్లేషిద్దాం. 10వ తరగతి చదివే వాళ్ళకి ఇవి చాలా ముఖ్యం కూడా. భలే చెప్పారు, సూపర్ పవర్స్ అని. నాకు మొదటినుంచి ఉన్న ఒక సందేహమేంటంటే, కార్బన్ పరమాణువులో 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయని మనకు తెలుసు. అవును. కాని అని ఏవేయు శక్తి స్థాయిల్లోని ఆర్బిటాళ్లలో అంటే 2s, 2pలో ఉంటాయి కదా. అలాంటప్పుడు మీథేన్, CH4 లాంటి అణువులో 4 హైడ్రోజన్లతో ఒకే రకమైన సమానమైన బంధాలను ఎలా ఏర్పరచగలుగుతోంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే కార్బన్ మొదటి సూపర్ పవర్ బయటపడుతుంది. దాని పేరు సంకరీకరణం లేదా హైబ్రిడైజేషన్. సంకరీకరణం. దీన్ని ఒక సింపుల్ అనాలజీతో చెప్తాను. మీ దగ్గర ఒక ఎర్ర రంగు, 3 నీలి రంగులున్నాయనుకోండి. వాటిని విడివిడిగా వాడితే వేరువేరుగా కనిపిస్తాయి. కాని ఆ 4టిని కలిపితే అన్ని కలిపి ఒకే రకమైన పర్పుల్ రంగు వస్తుంది. సరిగ్గా అలాగే కార్బన్ బంధాలను ఏర్పర్చే ముందు తన దగ్గరున్న వేర్వేరు శక్తులు గల ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాళ్లను ఒకదానితో ఒకటి కలిపేస్తుంది. ఓ. అలా చేయడం వల్ల 4 సమానమైన శక్తి ఉన్న సరికొత్త sp3 సంకర ఆర్బిటాళ్లు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ 4 ఆర్బిటాళ్లు ఒకేలా ఉంటాయి. అందుకే మీథేన్లో బంధాలు కూడా ఒకేలా ఉంటాయన్నమాట. అద్భుతం. అంటే బంధం ఏర్పర్చుకోవటానికి తనని తాను మార్చుకుంటుంది అనమాట. ఈ sp3 సంకర ఆర్బిటాళ్లు ఎలా అమరి ఉంటాయి? అవి ఒకదానికొకటి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. దాంతో అవి ఒక టెట్రాహెడ్రల్ ఆకృతిలో అంటే 109 degrees 28 కోణంతో అమరి ఉంటాయి. ఓకే. సో మీథేన్లో కార్బన్ 4 హైడ్రోజన్ పరమాణువులతో ఇలాగే 4 బలమైన సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. ఏకబంధాలు ఉన్న అన్ని కార్బన్ సమ్మేళనాలలో ఈ sp3 సంకరీకరణం కనిపిస్తుంది. సరే, ఇది ఏకబంధాల కథ. మరి కార్బన్ ద్విబంధాలు, త్రిబంధాలు కూడా ఏర్పరుస్తుంది కదా. ఉదాహరణకు ఈథీన్ CH2 = CH2. అప్పుడు కూడా ఇలాగేనా? అక్కడ కథ కొంచెం మారుతుంది. ఈథీన్లో ప్రతి కార్బన్ ఒక s ఆర్బిటాల్ను 2 p ఆర్బిటాల్ను మాత్రమే కలుపుతుంది. రెండింటినేనా? అవును. అప్పుడు 3 sp2 సంకర ఆర్బిటాళ్లు ఏర్పడతాయి. ఇవి 120 degrees కోణంతో ఒకే తలంలో త్రిభుజంలా ఉంటాయి. ఆగండి, 3 p ఆర్బిటాళ్లలో 2 వాడింది కదా. మరి ఆ మిగిలిన ఒక p ఆర్బిటాల్ ఏం చేస్తుంది? ఖాళీగా ఉంటుందా? అస్సలుండదు. అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సంకరీకరణంలో పాల్గొనకుండా మిగిలిపోయిన ఆ p ఆర్బిటాల్ పక్క కార్బన్పై ఉన్న అలాంటి మరో p ఆర్బిటాల్తో పక్కపక్కనే అతిపాతం చెందుతుంది. ఓ, సైడ్ వైజ్ ఓవర్లాప్. కరెక్ట్. దీనివల్ల ఒక బలహీనమైన అంటే పై బంధం ఏర్పడుతుంది. సో sp2 ఆర్బిటాల్తో ఒక సిగ్మా బంధం, ఈ p ఆర్బిటాల్తో ఒక పై బంధం, మొత్తం కలిపి ఒక ద్విబంధం ఏర్పడుతుంది. అర్థమైంది. ఒక సిగ్మా, ఒక పై కలిస్తే ద్విబంధం. మరి త్రిబంధం ఉన్న ఈథైన్ C2H2లో అయితే నా ఊహ ప్రకారం ఒక s ఒకే ఒక p ఆర్బిటాల్ కలుస్తాయేమో. సరిగ్గా చెప్పారు. మీ ఆలోచన కరెక్ట్. ఈథైన్లో ప్రతి కార్బన్ ఒక s ఒక p ఆర్బిటాల్ను కలిపి 2 sp సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. 2 మాత్రమేనా? అవును, 2 మాత్రమే. ఇవి 180 డిగ్రీ కోణంతో ఒక సరళరేఖలో ఉంటాయి. ఇక మిగిలిన 2 p ఆర్బిటాల్లు 2 పైబంధాలను ఏర్పరుస్తాయి. సో ఒక సిగ్మా బంధం, 2 పైబంధాలు కలిసి త్రిబంధం అవుతుంది. అంటే కార్బన్ తన అవసరాన్ని బట్టి sp3, sp2, sp సంకరీకరణాలను వాడుకుని ఏక, ద్వి, త్రిబంధాలను ఏర్పరుస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే అది ఇన్ని రకాల సమ్మేళనాలను ఏర్పరుస్తుందేమో. ఈ బంధాల అమరిక మారితే కార్బన్ లక్షణాలు కూడా పూర్తిగా మారిపోతాయి కదా. నా ఉద్దేశం వజ్రం, గ్రాఫైట్ లాంటివి. ఖచ్చితంగా. మీరు సరైన పాయింట్కొచ్చారు.
ఒకే మూలకం కాని పూర్తిగా భిన్నమైన భౌతిక రూపాల్లో ఉండటాన్ని రూపాంతరత లేదా అలోట్రోపీ అంటాం. అలోట్రోపీ? అవును, ఇక్కడే ఒక పెద్ద పారాడాక్స్ ఉంది. ప్రపంచంలో అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటైన వజ్రం మరియు మనం పెన్సిల్లో వాడే అత్యంత మృదువైన గ్రాఫైట్, ఈ రెండూ స్వచ్ఛమైన కార్బన్తోనే తయారయ్యాయి. ఒకే పదార్థం, కాని ఒకటి చాలా గట్టిది, ఇంకోటి చాలా మెత్తనిది. అదెలా సాధ్యం? తేడా ఎక్కడొస్తోంది? తేడా అంతా వాటి నిర్మాణంలోనే, అంటే ఆ కార్బన్ పరమాణువుల మధ్య బంధాల అమరికలోనే ఉంది. వజ్రంలో ప్రతి కార్బన్ పరమాణువు sp3 సంకరీకరణం చెంది మరో 4 కార్బన్ పరమాణువులతో గట్టిగా బంధించబడి ఉంటుంది. టెట్రాహెడ్రల్ ఆకృతిలో. అవును, ఇదొక బలమైన త్రిమితీయ నెట్వర్క్ను ఏర్పరుస్తోంది. అందుకే వజ్రం అంత కఠినంగా ఉంటుంది. అందుకే అది విద్యుత్ బంధకం కూడా. మరి గ్రాఫైట్ సంగతేంటి? అదెందుకు జారుతుంది మరియు కరెంటును ఎలా పాస్ చేస్తుంది? గ్రాఫైట్లో కార్బన్ పరమాణువులు sp2 సంకరీకరణం చెంది షట్కోణాకృతిలో పొరలు పొరలుగా అంటే లేయర్స్గా ఏర్పడతాయి. ఓ, లేయర్స్ లాగనా? అవును, ఈ పొరల మధ్య దూరం ఎక్కువగా ఉండి బలహీనమైన ఆకర్షణ బలాలు మాత్రమే ఉంటాయి. అందుకే ఒక పొర మరొక పొరపై సులభంగా జారుతుంది. అందుకే గ్రాఫైట్ను కందెనగా అంటే లూబ్రికెంట్గా వాడతారు. ఓకే, జారడం అర్థమైంది. మరి విద్యుద్వాహకత? sp2 సంకరీకరణంలో ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతుంది కదా, దానివల్లేనా? ఎగ్జాక్ట్లీ. ప్రతి కార్బన్పై సంకరీకరణంలో పాల్గొనని ఆ ఒక ఎలక్ట్రాన్ ఆ పొర మొత్తం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఈ స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహమే విద్యుత్. అందుకే గ్రాఫైట్ మంచి విద్యుద్వాహకం. ఒక్క పరమాణు మందం ఉన్న పొరను వేరు చేస్తే అదే గ్రాఫీన్. కేవలం ఒకే ఒక అణువు మందం. అవును, ఇది ఉక్కు కన్నా 200 రెట్లు బలంగా, రాగి కన్నా మంచి విద్యుద్వాహకంగా ఉంటుంది. భవిష్యత్ టెక్నాలజీలో దీనిది కీలక పాత్ర. అదే గ్రాఫిన్ షీట్ను ఒక గొట్టంలా చుడితే అదే కార్బన్ నానోట్యూబ్. వావ్, కార్బన్ వైవిధ్యం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ఇక కార్బన్ యొక్క మరో సూపర్ పవర్ కొద్దాం. సేంద్రియ రసాయన శాస్త్రం మొత్తం కార్బన్ గురించే అని అంటారు. ఒకప్పుడు సేంద్రియ సమ్మేళనాలు కేవలం జీవుల నుండి మాత్రమే వస్తాయని జీవశక్తి సిద్ధాంతం అని నమ్మేవారట కదా. అవును, అదొక పెద్ద నమ్మకం. జీవులలో ఏదో ఒక అదృశ్య జీవశక్తి ఉందని, దానివల్లే ఈ సమ్మేళనాలు ఏర్పడతాయని, ప్రయోగశాలలో వాటిని తయారు చేయడం అసాధ్యమని భావించేవారు. కాని అది తప్పని తేలింది. అవును, 1828లో ఫ్రెడ్రిక్ వోలర్ అనే శాస్త్రవేత్త అనుకోకుండా అమోనియం సయనేట్ అనే ఒక నిర్జీవ లవణాన్ని వేడి చేసి యూరియాను తయారు చేశాడు. యూరియా అంటే అది జీవుల మూత్రంలో ఉండే సేంద్రియ పదార్థం కదా. అవును, జీవులలో ఉండే ఒక పదార్థాన్ని ప్రయోగశాలలో తయారు చేయడంతో ఆ జీవశక్తి సిద్ధాంతం బద్దలైపోయింది. అది సేంద్రియ రసాయన శాస్త్రంలో ఒక విప్లవం. అప్పటినుండి సేంద్రియ రసాయన శాస్త్రమంటే కార్బన్ సమ్మేళనాల అధ్యయనం అని మారింది. దీనికి కారణం కార్బన్ యొక్క మరో సూపర్ పవర్, కాటనేషన్ అని చెప్పారు. అవును, కాటనేషన్ అంటే ఏమిటది? కాటనేషన్ అంటే కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన గొలుసులు, కొమ్మలున్న గొలుసులు మరియు వలయాలను ఏర్పరచగల అద్భుతమైన సామర్థ్యం. లెగో ఇటుకల్లాగా అన్నమాట. పర్ఫెక్ట్ అనాలజీ. కార్బన్ కార్బన్ బంధం చాలా బలంగా ఉండటం వల్ల ఈ గొలుసులు చాలా స్థిరంగా ఉంటాయి. ఆవర్తన పట్టికలో ఏ ఇతర మూలకానికి ఇంత గొప్ప కాటనేషన్ సామర్థ్యం లేదు. ఈ కాటనేషన్ వల్లే లక్షలాది కార్బన్ సమ్మేళనాలు సాధ్యమయ్యాయన్నమాట. ఇక్కడే ఐసోమరిజం అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా. కరెక్ట్. ఒకే ఫార్ములా, కానీ వేర్వేరు నిర్మాణాలు. అవును, ఉదాహరణకి C4H10 అనే అణు ఫార్ములా తీసుకుందాం. 4 కార్బన్లు, 10 హైడ్రోజన్లు. వీటిని మనం 2 రకాలుగా అమర్చవచ్చు. ఒకటి, 4 కార్బన్లను ఒకే సరళ గొలుసులో అమర్చడం. దీనిని N-బ్యూటేన్ అంటాం. ఓకే. రెండవది, 3 కార్బన్ల గొలుసుకు ఒక కార్బన్ను కొమ్మగా అమర్చడం. దీనిని 2-మిథైల్ ప్రోపేన్ అంటారు. ఈ రెండింటి ఫార్ములా ఒకటే అయినా వాటి నిర్మాణం వేరు. కాబట్టి వాటి ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. వీటినే ఐసోమర్లు అంటారు. సరే, కార్బన్ ఎలా గొలుసులను కడుతుందో చూసాం. ఇప్పుడు ఈ గొలుసులు ఇతర పదార్థాలతో ఎలా ప్రవర్తిస్తాయి అంటే వాటి రసాయన చర్యల గురించి చర్చిద్దాం. ముఖ్యంగా 4 రకాల చర్యలున్నాయి కదా. అవును, మొదటిది అందరికీ తెలిసిన దహన చర్య లేదా కంబషన్, అంటే ఆక్సిజన్తో మంటడం. ఎల్పీజీ గ్యాస్ మండటంలాగా. అవును, మన ఇళ్లలో వాడే
ఎల్పీజీ గ్యాస్లో బ్యూటేన్ వంటి సంతృప్త హైడ్రోకార్బన్లు ఉంటాయి. అవి నీలిమంటతో మసి లేకుండా శుభ్రంగా మండుతాయి. అదే అసంతృప్త హైడ్రోకార్బన్లైతే పసుపు రంగు మసితో కూడిన మంటతో మండుతాయి. రెండవది ఆక్సీకరణం. అంటే ఆక్సిజన్ను కలపడం అనుకుంటా. అవును, లేదా హైడ్రోజన్ను తొలగించడం. దీనికి మంచి ఉదాహరణ ఇథనాల్ను ఇథనోయిక్ ఆమ్లంగా మార్చడం. క్షార పొటాషియం పర్మాంగనేట్ అంటే KMNO4 లాంటి ఆక్సీకరణిని వాడితే ఇథనాల్ ఆక్సీకరణం చెంది ఇథనోయిక్ ఆమ్లంగా మారుతుంది. మూడవది సంకలన చర్యలు. పేరులోనే ఉంది ఏదో కలుస్తుందని. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ చర్యలు ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఉన్న అసంతృప్త సమ్మేళనాలలో జరుగుతాయి. ఆ డబుల్ బాండ్ బ్రేక్ అయి కొత్త పరమాణువులు వచ్చి కలుస్తాయి. ఓ. ఉదాహరణకు వృక్ష నూనెలకు నికెల్ ఉత్ప్రేరకం సమక్షంలో హైడ్రోజన్ను కలిపితే అవి వనస్పతిగా మారతాయి. ఇక్కడ ద్రవరూపంలో ఉన్న అసంతృప్త కొవ్వులు ఘనరూపంలో ఉన్న సంతృప్త కొవ్వులుగా మారతాయన్నమాట. సమ్మేళనాలు ఇంకా కొత్త అణువులను చేర్చుకోవడానికి ఆఖరితో ఉన్నట్టు. సంతృప్త సమ్మేళనాలు ఇప్పటికే నిండిపోయి ఉన్నట్టు. అలా అనుకోవచ్చు. మరి నిండిపోయినవి ఎలా చర్య జరుపుతాయి? మంచి పాయింట్. అక్కడే 4వ రకం చర్య వస్తుంది. ప్రతిక్షేపణ చర్యలు లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్. అవును. సంతృప్త సమ్మేళనాలు నిండిపోయి ఉంటాయి కాబట్టి అవి కొత్త వాటిని చేర్చుకోలేవు. బదులుగా వాటిలో ఉన్న ఒక పరమాణువును తొలగించి దాని స్థానంలో మరొకదాన్ని చేర్చుకుంటాయి. అంటే సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఓకే. ఉదాహరణకు సూర్యరశ్మి సమక్షంలో మీథేన్ క్లోరిన్తో చర్య జరిపి ఒక హైడ్రోజన్ స్థానంలో ఒక క్లోరిన్ వచ్చి మిథైల్ క్లోరైడ్ ఏర్పరుస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇక మన రోజువారీ జీవితంలో ముఖ్యమైన 2 కార్బన్ సమ్మేళనాల గురించి మాట్లాడదాం. ఇథనాల్ మరియు ఇథనోయిక్ ఆమ్లం. తప్పకుండా. ఇథనాల్ C2H5OH అంటే ఆల్కహాల్. ఇది శానిటైజర్లు, టింక్చర్ అయోడిన్, దగ్గుమందులు వంటి వాటిలో ద్రావణిగా బాగా ఉపయోగపడుతుంది. అవును. రసాయనపరంగా ఇది సోడియం వంటి చురుకైన లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. దీనిని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో వేడి చేస్తే దానిలోని నీటి అణువును కోల్పోయి ఇథీన్గా మారుతుంది. మరి ఇథనోయిక్ ఆమ్లం, దాన్ని మనం వెనిగర్గా వాడతాం కదా? అవును. ఇథనోయిక్ ఆమ్లం CH3COOH లేదా ఎసిటిక్ ఆమ్లం యొక్క 5–8% జల ద్రావణాన్నే మనం వెనిగర్ అంటాం. ఓకే. దీని ముఖ్యమైన చర్య ఎస్థెరిఫికేషన్. ఇది ఇథనాల్తో ఆమ్ల ఉత్ప్రేరకం సమక్షంలో చర్య జరిపి ఈస్టర్ అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఈస్టర్లకు పండ్ల వంటి తీయటి వాసన ఉంటుంది. ఓ, ఆ ఆర్టిఫిషియల్ ఫ్రూట్ వాసనల వెనుక ఉన్న కెమిస్ట్రీ ఇదా? ఐస్ క్రీంలలో, పర్ఫ్యూమ్లలో వాడేవి? అవును, చాలా వరకు ఈస్టర్లే. చాలా బావుంది. ఇక చివరిగా మనం రోజూ వాడే సబ్బు వెనుక ఉన్న సైన్స్లోకి వెళ్దాం. సబ్బు మురికిని ఎలా శుభ్రం చేస్తుంది? సబ్బు. దాని తయారీ ప్రక్రియను సపోనిఫికేషన్ అంటారు. నూనెలు లేదా కొవ్వులను సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్షారంతో వేడి చేసినప్పుడు అవి సబ్బు మరియు గ్లిజరాల్గా విడిపోతాయి. సపోనిఫికేషన్. అవును. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సబ్బు అణువు ఒక గూఢచారి లాంటిది. దానికి 2 వేర్వేరు ముఖాలుంటాయి. గూఢచారి అదెలా? సబ్బు అణువుకు ఒక పొడవైన తోక ఉంటుంది, ఒక చిన్న తల ఉంటుంది. ఈ తోకకు నీరంటే అస్సలిష్టముండదు. దాన్ని హైడ్రోఫోబిక్ అంటాం. కాని నూనె, మురికి అంటే చాలా ఇష్టం. ఓకే, నీటి శత్రువు. అవును. తలకేమో నీరంటే ప్రాణం. దాన్ని హైడ్రోఫిలిక్ అంటాం. కాని దానికి నూనె అంటే పడదు. సరే, ఒక భాగం నీటి స్నేహితుడు, మరో భాగం నీటి శత్రువు. మరివి రెండూ కలిసి మురికిని ఎలా వదిలిస్తాయి? ఇక్కడే మైసెల్ అనే ఒక వ్యూహం పనిచేస్తుంది. దీన్ని ఒక చిన్న ట్రోజన్ హార్స్ దాడిలా ఊహించుకోండి. మనం సబ్బును నీటిలో కలిపినప్పుడు సబ్బు అణువులు బట్టపై ఉన్న నూనె లేదా మురికి చుట్టూ చేరతాయి. మురికిని చుట్టుముడతాయా? అవును. నీటి శత్రువులైన తోకలు అన్నీ మురికిలోకి చొచ్చుకుపోతాయి. నీటి స్నేహితులైన తలలు మాత్రం బయట నీటివైపు ఉంటాయి. ఇలా ఒక గోళాకార నిర్మాణం ఏర్పడుతుంది. అదే మైసెల్. అంటే మురికి మధ్యలో బందీ అయిపోతుంది. దాన్ని సబ్బు అణువులు చుట్టుముడతాయన్నమాట. సరిగ్గా. ఆ మైసెల్ బయటి భాగమంతా నీటిని ఇష్టపడే తలలతో ఉంటుంది కాబట్టి ఆ మొత్తం నిర్మాణం నీటిలో తేలియాడుతుంది. ఓకే.
మనం బట్టలను ఉతికినప్పుడు లేదా నీటితో కడిగినప్పుడు ఈ మైసెల్స్ మురికి కణాలను బట్టల నుండి లాక్కొని నీటితో పాటు కొట్టుకుపోతాయి. అలా మన బట్టలు శుభ్రపడతాయి. వావ్! సబ్బు పనిచేసే విధానం వెనక ఇంత పెద్ద కెమిస్ట్రీ ఉందా? అంటే మొత్తం మీద చూస్తే కార్బన్ యొక్క టెట్రావాలెన్సీ, సంకరీకరణం, కాటనేషన్ వంటి సూపర్ పవర్సే మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రపంచానికి కారణం. ఖచ్చితంగా. అతి సరళమైన మీథేన్ నుండి అత్యంత ఆధునికమైన గ్రాఫీన్ వరకు, మనం వాడే ఇంధనాల నుండి శుభ్రపరిచే సబ్బుల వరకు కార్బన్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. నిజమే. ఈరోజు మనం కార్బన్ యొక్క ప్రాథమిక లక్షణాలు, దాని వివిధ రూపాలు మరియు ముఖ్యమైన రసాయన చర్యల గురించి వివరంగా చర్చించాం. ఈ చర్చ విద్యార్థులకు వారి పాఠంలోని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో కూడా సహాయపడుతుంది. చివరగా ఒక ఆలోచన. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు గారు గ్రాఫీన్ మరియు కృత్రిమ కిరణజన్య సంయోగక్రియపై పరిశోధనలు చేస్తున్నారని మన పాఠంలో ఉంది. అవును. ఒకవేళ మొక్కల వలె మనం కూడా కార్బన్ సమ్మేళనాలను ఉపయోగించి సూర్యరశ్మి నుండి నేరుగా ఇంధనాన్ని తయారు చేయగలిగితే ప్రపంచ ఇంధన సమస్యలకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించవచ్చు? ఆలోచించండి.